ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. గుకారో గుణాతీతః రుకారో రూపవర్జితః గుకారో అంధకారశ్చ రుకారో తన్నివారణః అంటారు. అంటే అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే వెలుగు గురువు. ఈ అక్షరాలను లక్షణాలను సంపూర్ణంగా పుణికిపుచ్చుకున్న ఒక వ్యక్తి కాదు, విద్యాశక్తి. ఆయనే శ్రీ పొంగూరు నారాయణ గారు. నారాయణ విద్యా సంస్థల చైర్మన్. ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించి ఒక ట్యూషన్ మాస్టర్గా ఆయన కెరీర్ని ప్రారంభించి ఆ తర్వాత విద్యార్థులకు విద్యను అందించాలనే ఒక సదుద్దేశంతో నారాయణ విద్యా సంస్థలు స్థాపించారు. ఆయన సేవాదాహం అంతటితో తీరక రాజకీయ రంగ ప్రవేశం చేశారు. టీడీపీలో మంత్రిగా వారు ఎన్నో సేవా కార్యక్రమాలని ముందుడు నడిపించారు. వారి మనోభావాలను అంతరంగాన్ని మనతో పంచుకోవడానికి శ్రీ నారాయణ గారు ఇవాళ మన చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. నారాయణ గారు నమస్తే సార్. నమస్కారం. నెల్లూరు జిల్లాలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో, మధ్యతరగతి అన్నం కన్నా కూడా ఒక సామాన్య కుటుంబంలో మీరు జన్మించారు. మీ నాన్నగారు బస్ కండక్టర్గా ఉండేవారని విన్నాను సార్. సో ఆ స్థాయి నుంచి మీరు ఉన్నత విద్య అభ్యసించి దాన్ని ఒక ట్యూషన్ మాస్టర్గా మారి తర్వాత నారాయణ సంస్థ స్థాపించారు. సో మీ జర్నీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్. ఆయన చదివింది 8th క్లాసు. మదరు అన్ఎడ్యుకేటెడ్. ఓకే. ఆమె ఏలుముద్రే. అయితే మేము పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆమెకు సిగ్నేచర్ నేర్పించాం. అలాంటి కుటుంబంలో జన్మించడం, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం, బాగా చదవటం వల్ల డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను, ఎంఎస్సీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను. అది కేవలం ఓన్లీ హార్డ్ వర్క్. ఒక హార్డ్ వర్క్నే నేను నమ్ముతాను. ఆ హార్డ్ వర్క్ వల్లనే ఈరోజు ఈ ఉన్నత స్థాయికి రావటం జరిగింది. కుటుంబం అన్నదమ్ములు ఎంతమంది సార్? 2 అన్నదమ్ములు అండి. 3 సిస్టర్స్. ఒక ఆమె చనిపోవడం జరిగింది. 2 సిస్టర్స్ ఉన్నారు. మీరు ట్యూషన్ మాస్టర్గా చేస్తున్నారు అంటే అప్పటికే ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం అని అర్థమవుతుంది. బట్ ఆ టైంలో మీరు మీ ఉద్యోగాన్ని ఇవన్నీ మానేసుకుని నారాయణ సంస్థ స్థాపించాలి అనే ఒక సాహసోపేతమైన ఆలోచన మీకు ఎలా వచ్చింది? నెల్లూరులో ట్యూషన్ స్టార్ట్ చేశాను. 5 మంది విద్యార్థులతో యాక్చువల్గా ట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. 5 విద్యార్థులతో. ప్యారలల్గా నెల్లూరులో విఆర్ కళాశాలలో పార్ట్ టైం జాబ్ ఉందంటే ఆ పార్ట్ టైం జాబ్కి అప్లై చేస్తే వెంటనే ఇచ్చారు. అయితే ఆ రోజుల్లో నాకు ఇచ్చిన జీతం 1979. ఆ రోజుల్లో పార్ట్ టైం గంటకి 4 రూపాయలు. గంటకి 4 రూపాయలు, ఫర్ అవర్ 4 రూపీస్. ఫస్ట్ 3 నెలలు నాకు వచ్చిన జీతం 120 రూపాయలు. ఎందుకంటే ఏ అవర్ టీచింగ్ ఉంటే అవర్కే డబ్బులు ఇచ్చేవాడు. ఆ రోజు హాలిడే వచ్చినా లేదా స్ట్రైక్ వచ్చినా కాలేజీలో పర్ డే బేసిస్ కాదు. ప్యారలల్గా నేను ఇంట్లో ట్యూషన్ స్టార్ట్ చేయటం. ఫస్ట్ 1 ఇయర్లోనే నాకు 1000 మెంబర్స్ మ్యాథమెటిక్స్ ట్యూషన్కి ఉండేవాళ్ళండి. ఆ రోజుల్లో ఎంసెట్కి కోచింగ్ ఇచ్చేవాడిని. ఆంధ్ర తెలంగాణ మొత్తం ఈరోజు 2 స్టేట్ల నుంచి ప్రతి జిల్లా నుంచి స్టూడెంట్స్ వచ్చేవాడు. అది కేవలం బై మౌత్ పబ్లిసిటీ. అప్పుడు 1979 నుంచి 85 దాకా ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఉండే కాదు. ఓన్లీ బై మౌత్ పబ్లిసిటీ. ఒక స్టూడెంట్ నుంచి ఒక స్టూడెంట్ ద్వారా ఫస్ట్ ఇయర్ 1000 స్టూడెంట్స్ డైలీ చదువు చెప్పేవాడిని. 1 ఇయర్లో 1000 మంది. సెకండ్ ఇయర్కి వచ్చేళ్ళకి 2000 అయ్యారు. అయితే నాకు విఆర్ కళాశాలలో మేనేజ్మెంట్ ఆ పార్ట్ టైం పోస్ట్ నుంచి నాకు రెగ్యులర్ పోస్ట్ ఇచ్చారు. ఎయిడెడ్ పోస్ట్ వచ్చింది. అయితే 2 ఇయర్స్ తర్వాత ఐ రిజైన్ మై జాబ్. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉండింది. ఈ ఇన్స్టిట్యూషన్ని డెవలప్ చేయగలం, హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా సాధించగలమని. అది గవర్నమెంట్ పోస్ట్ అయినా లెక్చరర్ పోస్ట్ అయినా. అయితే ఆ రోజు రిజైన్ చేయడానికి మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు. విఆర్ కళాశాల మేనేజ్మెంట్ ఒక రెగ్యులర్ పోస్టు, ఎయిడెడ్ పోస్టు ఎవరు వదులుకుంటారు ఈ రోజుల్లోని. అయితే నా మీద ఉన్న కాన్ఫిడెన్స్తో నేను రిజైన్ చేయాలంటే వాళ్ళు 5 ఇయర్స్ లాంగ్ లీవ్ ఇచ్చారు. లీవ్ వద్దు, రిజైన్ చేయొద్దు, కరెక్ట్ కాదని. అయినా నేను లాంగ్ లీవ్ తీసుకున్నాను. మళ్ళీ 3rd ఇయర్ రిజైన్ చేశాను. ఎందుకంటే అప్పటికే ఇన్స్టిట్యూషన్ బాగా డెవలప్ చేశాను. 79 ట్యూషన్ స్టార్ట్ చేశాను. 84 దాకా ఓన్లీ మ్యాథమెటిక్స్ ఒక్కనే టీచ్ చేసేవాడిని. 85లో ఒక ఫిజిక్స్ టీచర్ని, ఒక కెమిస్ట్రీ టీచర్ని ఇద్దరిని తీసుకొని నేను మ్యాథమెటిక్స్ నారాయణ కోచింగ్ సెంటర్ అని టైటిల్ పెట్టి యాక్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది. 85 ఫస్ట్ ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నెల్లూరులో రత్నం గారని యాక్చువల్గా కెమిస్ట్రీ లెక్చర్ మా గురువు గారు, రత్నం కోచింగ్ సెంటరు. ఆయనే నా దగ్గర యాక్చువల్గా నారాయణ కోచింగ్ సెంటర్ పెట్టించడం జరిగింది. ఆయనే నన్ను ఆ రోజు తిరుపతికి తీసుకుపోయి దగ్గరుండి ఈనాడు ఆఫీస్లో అడ్వర్టైజ్మెంట్ ఇప్పించారు. రత్నం గారు ఈరోజు రత్నం ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్ యజమాని ఆయన మా గురువు గారు.
ఎందుకంటే ఆయన మెడికల్ మీద కాన్సన్ట్రేషన్ చేసేవాడు. ఓకే. నాదంతా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ది. అందువల్ల ఆ విధంగా జర్నీ ఫస్ట్ అట్ నారాయణ ఇన్స్టిట్యూషన్ అంటూ స్టార్ట్ అవటం ఆ విధంగా స్టార్ట్ అయింది. తర్వాత 88లో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేశాను నెల్లూరులో. 97 దాకా ఓన్లీ అట్ నెల్లూరు. ఓ అయితే 85లో ఇది ఒక ఫిజిక్స్ ఒక కెమిస్ట్రీ స్టార్ట్ అయింది. బై 95 వచ్చేలకే 60 మంది టీచర్లతో నారాయణ గ్రూప్ నెల్లూరులో ఉండింది. ఓ మ్యాథమెటిక్స్ ఒక 20 మంది, ఫిజిక్స్ ఒక 15 మంది, కెమిస్ట్రీ ఒక 15 మంది, బాటనీ 2, జువాలజీ 2, లాంగ్వేజ్ వాళ్ళతో. 97లో ఎంటర్డ్ హైదరాబాద్. ఓకే. హైదరాబాద్లో ఎంటర్ అయ్యాం. 98 విజయవాడ, 99 విశాఖపట్నం. ఆ విధంగా 2000 వరకు ఆంధ్రాలో ఉన్న అనేక జిల్లాల్లో ఆంధ్ర తెలంగాణలో ఎక్స్పెన్షన్ చేసాం. 2001 నార్త్ ఇండియా వి ఎంటర్డ్ ఇంటూ ఢిల్లీ. అరే నారాయణ కోచింగ్ సెంటర్ అక్కడ స్టార్ట్ చేసాం. తర్వాత 97లో వీ స్టార్టెడ్ ఇంజనీరింగ్ కాలేజ్ అట్ నెల్లూరు. 98లో గూడూరు. తర్వాత 2000లో నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు స్టార్ట్ చేసాం. 2001లో నారాయణ డెంటల్ కాలేజ్ నెల్లూరు. ఇలా ప్రొఫెషనల్ కాలేజ్ కూడా యాక్చువల్గా నెల్లూరులో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే 2001 నార్త్ ఇండియా ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు యాక్చువల్గా ఇండియాలో ఉన్న 20 స్టేట్లలో ఈరోజు నారాయణ స్కూల్స్, కాలేజీలు ఉన్నాయి. ఈరోజు ఢిల్లీ, ముంబై, కలకత్తా, భువనేశ్వర్, ఇండోర్, భోపాల్, పంజాబ్, ఇట్లా ఆల్మోస్ట్ ఆల్ మేజర్ సిటీస్ స్టేట్స్లో ఉన్నాయి. ఈరోజు దాదాపు నారాయణ గ్రూప్లో 5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఫెంటాస్టిక్. 50,000 మంది ఎంప్లాయీస్ ఎవ్రీ మంత్ శాలరీస్ తీసుకున్న శాలరీ ఎంప్లాయీస్ ఈరోజు 50,000 ఎంప్లాయీస్ ఆర్ దేర్. అన్నిటికంటే ఆనందం ఇచ్చేది ఎందుకంటే 50,000 కుటుంబాలకు యాక్చువల్గా ఈరోజు మనం Very ఒక true. Very true. ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలం. 5 లక్షల మంది పిల్లలకి 50,000 కుటుంబాలకి ఇవాళ నారాయణ విద్యా సంస్థలు ఒక సపోర్ట్గా ఉన్నాయి అంటే అది ఎంత సామాన్య విషయం కాదు సార్. ఈరోజు అక్కడ ఉన్న మీరు అడిగిన దానికి సాటిస్ఫాక్షన్ అంటే అదే మేజర్ సాటిస్ఫాక్షన్. అయితే ఈ జర్నీలో నాకు 1998లో చంద్రబాబు నాయుడు గారి యొక్క యాక్చువల్గా ఆయన ఒకసారి పిలిచి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఇంటలెక్చువల్స్ ఎక్కడున్నా, హార్డ్ వర్కర్స్ ఎక్కడున్నా ఆయన పిలిచి మాట్లాడేవాళ్ళు. ఆ విధంగా ఆయన పిలిచి మాట్లాడటం, ఆయనతో అసోసియేషన్ జరగడం జరిగింది. అయితే 2000 నుంచి యాక్చువల్గా 2014 వరకు ఆయన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఏమిటంటే చెప్పేవాడు. యాక్చువల్గా ఆయనకు కావాల్సిన ఫీడ్బ్యాక్, అటువంటి అనాలిసిస్లు అవి. నాది ఎంఎస్సీ స్టాటిస్టిక్స్, అందువల్ల అటువంటి అనాలిసిస్లు అవన్నీ చేసి పెట్టడం ఆ విధంగా చేసేవాడిని. అయితే 2014లో నన్ను అడిగారు డైరెక్ట్గా ఒక 3 జిల్లాలు ఎలక్షన్ పీరియడ్లో మానిటరింగ్ చేసి పెట్టమని. ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలని నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆల్మోస్ట్ 4 months ఆ 3 జిల్లాల్లో ఉన్నాను. మొత్తం 34 సీట్లు అవి. 34లో 25 సీట్లు టీడీపీ గెలుచుకుంది. అయితే ఎలక్షన్ అవుతానే చంద్రబాబు నాయుడు గారు అడిగారు నన్ను మినిస్ట్రీకి వస్తామని. ఆయనకై నేనేం అడగలేదు యాక్చువల్గా. అప్పుడు దాకా నాకు ఎటువంటి ఆలోచన లేదు. అంటే నేను వస్తానని చెప్పి యాక్చువల్గా వెంటనే ఆలోచించి వస్తానని. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఒక యాంగిల్లో సర్వీస్ చేయగలిగాను. అదే ఒక మినిస్ట్రీ అయితే డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ పీపుల్కి సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో యాక్చువల్గా చేరటం జరిగింది. సో 2014లో నన్ను మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్కి తీసుకున్నారు. తీసుకోవటమే కాకుండా ఏదైతే కొత్త రాష్ట్రానికి అమరావతి రాజధాని ఏదైతే ఉందో దాన్ని నిర్మించే యొక్క పోర్ట్ఫోలియో నాకు ఇచ్చారు. సార్ మీరు చదివింది స్టాటిస్టిక్స్ కాబట్టి మీరు ఏ రంగంలో అడుగు వేసినా ఒక చక్కటి అనాలిసిస్తో ముందుకు వెళ్తారు అని రాజకీయ రంగంలో మీ మీద అందరూ మెచ్చుకుంటూ ఉంటారు మిమ్మల్ని విన్నాం. దాంట్లో ఎంతవరకు వాస్తవం సార్? 1997 వరకు ఆంధ్ర, తెలంగాణ 2 స్టేట్స్కి ఒక 100 కంటే ఎక్కువ ఐఐటి స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో 5,000 ఐఐటి సీట్లు ఇండియాలో ఉండేవి. 5,000లో ఆంధ్ర, తెలంగాణ కలిపి 100 కంటే ఎక్కువ సెలెక్ట్ అయ్యే కాదు. లెస్ దెన్ 100. అంత తక్కువ? చాలా తక్కువ. ఎందుకని సార్? అంటే ఆ రోజు మనకున్న సిలబస్ అవేర్నెస్ చాలా తక్కువ. సిబిఎస్ఈతో పోలిస్తే మన సిలబస్ ఆ రోజుల్లో ఓన్లీ 60%. 40% దేర్ ఇస్ ఎ వేరియేషన్. అంటే సిబిఎస్ స్కూల్స్ ఉండేవి అప్పట్లో కూడా? ఉండేవి. అంటే ఆంధ్ర, తెలంగాణలో తక్కువ ఉండేవి, ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉండేవి. సిలబస్లో వేరియేషన్ ఉంది. ఆ వేరియేషన్ వల్ల మన స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యాడు కాదు. ఓకే. 1997లో ఫస్ట్ ఒక 7 మంది విద్యార్థులు నెల్లూరులో ఐఐటికి తీసుకొని అప్పటి వరకు ఎంసెట్ చెప్పేవాళ్ళం. ఆ 7 మందితో యాక్చువల్గా ఎక్స్పెరిమెంట్ చేసాం. చేస్తే 5 మంది సెలెక్ట్ అయ్యారు. 7గులో 5 సెలెక్ట్ అయ్యారు. అది ఒక ఇన్స్పిరేషన్ అయింది.
వెంటనే యాక్చువల్గా హైదరాబాద్లో ఐఐటి స్టార్ట్ చేయటం. ఆ రోజు స్టార్ట్ చేయాలంటే స్టాఫ్ లేరు. 97లో హైదరాబాద్లో 6 ఉండేవాడు ఐఐటి చెప్పేవాడు, విశాఖపట్నంలో 3 ఉండేవాడు, ఇంకెవ్వరూ ఉండేవాడు. ఈరోజు ఒక 1000 మంది ఉంటారు. ఆ రోజు లేకుండా ఉంటే చెన్నై నుంచి బ్రిలియంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక మ్యాథ్స్, ఒక ఫిజిక్స్, ఒక కెమిస్ట్రీ అని తీసుకొచ్చి హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ జర్నీ 2010కి వచ్చేటప్పటికి ఇండియాలో ఉన్న ఐఐటి సీట్లో 33% ఆంధ్ర, తెలంగాణకు వచ్చినాయి. అరే అది అది నేను చెప్పడం కాదు, సెంట్రల్ మినిస్టర్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయ్యో 33% ఆఫ్ సీట్స్ ఆర్ గెటింగ్ ఆంధ్ర అండ్ తెలంగాణ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సపోర్ట్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. అంతేకాదు బిలో 10 ఆంధ్రాలో 6 వచ్చినాయి 2010. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవ్రీ 2, 3, 4 కంటిన్యూస్గా వస్తున్నాయి. స్టిల్ వీఆర్ గెటింగ్ ఆంధ్ర అండ్ తెలంగాణ 20% ఆఫ్ ది సీట్స్ ఎంటైర్ ఇండియా. దానికి ఆ రోజు 97లో ఆంధ్రాలో నెల్లూరులో వేసిన ఆ బేసు, దానికి ఐ మేడ్ ఎ లాట్ ఆఫ్ స్టడీ. ఇండియాలో ఢిల్లీలో ఏం జరుగుతుంది, ముంబైలో ఏం జరుగుతుంది, కోటలో ఏం జరుగుతుంది, డిఫరెంట్ స్టడీ చేసి దాని మీద ఒక ప్లాన్ చేసుకొని ఒక ప్రణాళికతో స్టార్ట్ చేయటం ఈరోజు ఆంధ్రాకి. సార్ జనరల్ క్వశ్చన్, తెలుగు మీడియంలో చదువుకునే విద్యార్థులకి ఐఐటి లాంటి ఎగ్జామ్స్ చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తాయా, కష్టసాధ్యమా అవి? అంటే కొద్దిగా కష్టమే అవుతుందండి. ఎందుకనంటే తెలుగు మీడియంలో లిమిటెడ్ బుక్స్ ఉంటాయి, ఓన్లీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ మాత్రమే ఉంది. కానీ ఐఐటీలో ఇచ్చే క్వశ్చన్స్ అన్ని అప్లికేషన్స్. అంటే ఎలా ఉంటుందంటే ఇంటర్మీడియట్ బోర్డు, ఇంటర్మీడియట్ తీసుకుంటే టెక్స్ట్ బుక్లో ఉన్న సబ్జెక్ట్కి సంబంధించి ఆ బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్లు మెజారిటీ వస్తాయి. 60 మార్కులకి ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ అంటే 58 మార్కులకి టెక్స్ట్ బుక్ వెనకాల ఉండి వస్తాయి. 1 or 2 మార్క్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్స్తో ఇస్తారు, ఏం మారదు. పిల్లవాడు టెక్స్ట్ బుక్ పర్ఫెక్ట్ అయితే 60కి 60 వస్తాయి. ఎంసెట్కి వచ్చాలకే ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిల్ని లైన్ బై లైన్ విడగొట్టి ఒక సింపుల్ అప్లికేషన్ ఇస్తారు, సింపుల్. అదే మెయిన్స్ నీట్కి వచ్చేళ్ళకి ఏమవుద్దంటే కొద్దిగా అప్లికేషన్ పెంచుతారు, లెవెల్ పెంచుతారు. అయితే అదే చాప్టర్ నుంచి వస్తుంది క్వశ్చన్, ఏ చాప్టర్ నుంచి వస్తుంది. ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిసిటీ, లైట్ అంటే లైటే, నీట్ కానీ మెయిన్స్ కానీ, సౌండ్ అంటే సౌండే. కానీ ఐఐటికి వచ్చేళ్ళకి అలా కాదు, వాళ్ళు 3-4 చాప్టర్లు కలిపి ఒక క్వశ్చన్ ఇస్తారు. లైటు, సౌండ్, ఎలక్ట్రిసిటీ కలిపి ఒక క్వశ్చన్. అంటే ఈ 3 టాపిక్లో డెప్త్ సబ్జెక్ట్ లాగానే ఉంటే దాన్ని అప్లికేషన్ చేయలేడు. అది చేయాలంటే మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి. మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలంటే డిఫరెంట్ బుక్స్ని స్టడీ చేయాలి. తెలుగు మీడియం విద్యార్థికి ఆ ఆపర్చునిటీ లేదు. బట్ తెలుగు మీడియం వాళ్ళకి కూడా అన్ని బుక్స్ని తెలుగులోకి మార్చిన రోజు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఓకే, సిటీలో కన్నా కూడా విలేజెస్లోంచి ర్యాంక్స్ ఎక్కువ వస్తుంటాయని ఒక విషయం కూడా వింటూ ఉంటాము. దానికి కూడా కారణం ఏంటంటేనండి, ఈరోజు విలేజ్ల్లో ఉన్న చిన్న చిన్న టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా ఆ రోజు హైదరాబాద్కి తీసుకొచ్చి మా దగ్గర చేర్చేవాళ్ళు. చేర్చి ఎవ్రీ వీక్ రెగ్యులర్గా వచ్చి ఫాలోఅప్ చేసుకునేవాడు. ఎందుకంటే వాళ్ళు ఒకటే అనేవాళ్ళు, మేము టీచర్గా ఎక్కడో ఉన్నాం సార్, కనీసం మా పిల్లవాడు ఏదైనా ఐఐటీలో చేరితే వాడి ఫ్యూచర్ మారిపోతుంది, వాడి భవిష్యత్తు, ఇదే చెప్పేవాడు మాట. ఇలా చెప్పి వాళ్ళు క్లోజ్ మానిటరింగ్ చేసుకొని వాళ్ళకి సీట్లు వచ్చినాయి. వాళ్ళ ఇన్స్పిరేషన్తో లోకల్లో పిల్లలందరూ చదవటం మొదలుపెట్టారు, లోకల్ స్కూల్స్లో, కాలేజీలో. ఇది ఇన్స్పిరేషన్, ఒకరి నుంచి ఒకరు ఇన్స్పిరేషన్. ఈరోజు మీరు ఏదైతే చెప్పారో అది 100కి 100 కరెక్ట్. ఈరోజు విలేజ్ల్లో పిల్లలు కూడా దే ఆర్ గెటింగ్ సీట్స్ ఇన్ ఐఐటి. దేశ సౌభాగ్యానికి విద్య ఒక ప్రధాన భూమికి పోషిస్తుంది. అలాంటి విద్య ఈ రోజున వ్యాపారంగా మారింది అని ఒక విమర్శ ఉంది. సో దాని పట్ల మీ స్పందన ఏంటి సార్? ఎడ్యుకేషన్ ఏదంటే యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఉండాలా. అనేక కంట్రీస్ అనేక స్టడీ చేస్తే ఎడ్యుకేషన్ గవర్నమెంట్లోనూ ఉంది, ప్రైవేట్లోనూ ఉంది. ఈరోజు అమెరికా లాంటి కంట్రీ తీసుకుంటే గవర్నమెంట్ వాటికి ప్రయారిటీ ఇస్తారు పేరెంట్స్ చేస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, టీచర్లు వాళ్ళ బడ్జెట్లో పెట్టుకోవటం బాగా చేస్తున్నారు. ఓకే, అదేవిధంగా ఈరోజు ఇండియాలో కూడా గవర్నమెంట్ అన్ని విధాలా ప్రయత్నిస్తుంది, నో డౌట్. ఎప్పుడైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ స్ట్రాంగ్ అవుతాయో ఆ రోజు ఆటోమేటిక్గా ఈ మాట రాదు. ఏ మాట? వ్యాపారం అనేది. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ రన్ చేయాలంటే బడ్జెట్ ఎవరు, గవర్నమెంట్ ఎవరు? క్వాలిటీ ఇవ్వాలంటే క్వాలిటీ టీచర్లు కావాలి, క్వాలిటీ టీచర్లు కావాలంటే క్వాలిటీ పేమెంట్ ఇవ్వాలి, క్వాలిటీ పేమెంట్ ఇవ్వాలంటే ఫీజులు తీసుకోక తప్పదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఈరోజు ఈ ఐఐటి టీచ్ చేసే వాళ్ళకి కొందరికి వీఆర్ పేయింగ్ 1.1 crore per year, 1.2 crore. వీఆర్ పేయింగ్ 2 crores ఆల్సో.
అలా చేయాలంటే ఫీజు కలెక్షన్స్ రాక తప్పదు కదా. కాబట్టి ఇది వ్యాపారం అంటున్నారు. అది కలెక్షన్ లేకుండా వాళ్ళకి ఇవ్వకుంటే వాళ్ళు రారు. కాబట్టి అది తప్పదు. బట్ గవర్నమెంట్లో కూడా చేయాలా. నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు నా ఆధ్వర్యంలో 2000 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. 2000 మున్సిపల్ స్కూల్స్ని మార్చాలని, వాటి తీరుతెన్నులు మార్చాలని. ఎందుకంటే అక్కడ చదివే పిల్లలందరూ నిరుపేదలు. నేను దాదాపు 2000 స్కూల్స్లో 100 స్కూల్స్కి పోయి పిల్లలతో గంటల తరబడి మాట్లాడా. పిల్లల్ని అడిగా, నువ్వు మీ ఫాదర్ ఏంది, మదర్ ఏంది, ఫాదర్ ఏంది. ఆల్మోస్ట్ 90%, 95% పిల్లలు స్కావెంజర్స్ పిల్లలు, కూలీల పిల్లలు, ఫాదర్ లేని పిల్లలు, మదర్ లేని పిల్లలు. మదర్ అన్న ఫాదర్ తాగుపోతాడు. ఈ కేటగిరీ పిల్లలే. అందుకని స్కూల్స్లో మార్పులు చేయాలని అనేక సంస్కరణలు తీసుకొచ్చాను. ఎలాంటి సంస్కరణలు అంటే, పిల్లలు మెజారిటీ స్కూల్స్లో కింద కూర్చొని చదివేవాడు. ఇమీడియట్గా మున్సిపల్ డైరెక్టర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, నాకు 3 నెలల్లో ప్రతి స్కూల్లో ప్రతి పిల్లవాడికి బెంచీలు ఇవ్వాలంటే 30,000 బెంచీలని 3 నెలల్లో అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఇచ్చారు. తర్వాత ప్రధానమంత్రి గారు పెట్టిన డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో అనేక మున్సిపల్ స్కూల్స్లో ఇంటరాక్టివ్ బోర్డులు ఇచ్చాను. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. అందరికీ తెలియని విషయం ఏంటంటే, నేను ఇంగ్లీష్ మీడియం నేను ఇంట్రొడ్యూస్ చేశాను. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటుంది. నేను ఇంట్రొడ్యూస్ చేశాను. జీవో ఇస్తే అసెంబ్లీలో 3 సార్లు నా మీద ఆ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫైట్ చేశారు. ఇది ఇంగ్లీష్ మీడియం జీవో ఇచ్చానని కౌన్సిల్లో చేశారు. సరే, నేను యాక్చువల్గా ఏం చేశానంటే, అందరు హెడ్ మాస్టర్లతో వాళ్ళతో టీచర్లతో మాట్లాడి అందరినీ మోటివేట్ చేసేసి పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం మార్చేశాను. ఎలా మోటివేట్ చేశానంటే, వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాలు తెలుగు మీడియం చెప్తున్నారు. ఒక్కసారి మీరు ఇంగ్లీష్ మీడియం చెప్పాలంటే వాళ్ళకి ఇబ్బంది, టీచర్లకి. అంతే కదా. ఒకసారి నేనేం చెప్పానంటే, ఇంగ్లీష్ మీడియం బుక్స్, తెలుగు మీడియం బుక్స్ ఇచ్చాను ఫస్ట్ ఇయర్. మీరు ఫస్ట్ 6 నెలలు 75% తెలుగులో చెప్పండి, ఒక 25% ఇంగ్లీష్లో చెప్పండి. అంటే ఇంగ్లీష్ వర్డ్స్ వాడుతూ తెలుగులో చెప్పమన్నా. కాంబినేషన్ ఆఫ్ తెలుగు అండ్ 6 months అంటే టీచర్లకి కంఫర్టబుల్గా ఉంటుంది అసలు. ఒకసారి మాత్రం కష్టం. నెక్స్ట్ 3 months 50% ఇంగ్లీష్లో చెప్పండి, 50% తెలుగులో చెప్పండి. నెక్స్ట్ 3 months 75% ఇంగ్లీష్లో చెప్పండి, 25% తెలుగులో చెప్పండి. నెక్స్ట్ ఇయర్ మనం ఇంగ్లీష్కి వస్తాం. ఆ విధంగా యాక్చువల్గా ఏంటంటే 2000 స్కూల్లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఐ ట్రాన్స్ఫర్ ఇంటూ ఇంగ్లీష్ మీడియం. నారాయణలో ఏదైతే ఫౌండేషన్ ఉందో, నారాయణ ఈ టెక్నో స్కూల్లో సేమ్ మెటీరియల్ అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఇప్పించాను. సేమ్ టైమ్ ఆఫ్ ఎగ్జామ్స్ వీక్లీ కండక్ట్ చేయించాను. 10th క్లాస్లో 10 of top 10 ఆంధ్రప్రదేశ్లో 2000 స్కూల్లో కలిసి 11 మంది సెలెక్ట్ అయ్యారు. నారాయణ గ్రూప్లో 2000 మందికి వచ్చింది. దాన్ని యాక్చువల్గా మా ఆఫీసర్లకి స్టడీ చూపించాను. హౌ నారాయణ ఈజ్ డూయింగ్, హౌ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ 10 out of 10, వై నాట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. దానికి వాళ్ళు మా డైరెక్టర్ గారు కన్నబాబు గారు, కరికాల గారు వాళ్ళందరూ సపోర్ట్ చేసి మనం కూడా చేస్తామని ఇన్స్పిరేషన్తో నెక్స్ట్ ఇయర్ 2016లో 10 out of 10 336 వచ్చినాయి. దట్ బికమ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ మున్సిపల్ స్కూల్స్. ఇతర దేశాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న తాలూకు క్వాలిటీ ఏదైతే ఉందో అది ప్రైవేట్ స్కూల్స్లో కన్నా కూడా బాగుందని మీరు అంటున్నారు. అది మన దేశంలో, మన రాష్ట్రాల్లో అప్లికబుల్ కాకపోవడానికి గల కారణం ఏంటి సార్? అంటే యాక్చువల్గా మన పాపులేషన్ ఎక్కువ, ఫైనాన్షియల్గా ఇంకా ప్రభుత్వాలకి బడ్జెట్స్ తక్కువ. ఐ థింక్ మీరు ఎవ్రీ డికేడ్ తీసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మార్పు వస్తూ ఉంది. ఊహించిన స్థాయిలో రావట్లేదు నాకు విమర్శ కూడా కరెక్ట్. అంటే ఎవ్రీ డెకేట్ అన్న 10 సంవత్సరాలకి. అదే ప్రైవేట్లో అనుకో ఎవ్రీ ఇయర్ చేంజ్ మారిపోతుంది. ఎందుకంటే నారాయణ గ్రూప్ తీసుకుంటే నేను ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఒకటే చెప్తాను, ఎవ్రీ ఇయర్ సిస్టంలో 10% మార్పు రావాలి. ఏ సిస్టంలో? టీచ్ చేసే సిస్టంలో కావచ్చు, టీచర్లకు వర్క్షాప్ కావచ్చు, క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్లో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు. ఓవరాల్గా ఎవ్రీ ఇయర్ 10%, 10 yearsకి ఒక చేంజ్ రావాలి. దట్ ఈజ్ అవర్ పాలసీ నారాయణ గ్రూప్. ఓకే. అలా గవర్నమెంట్లో అంత ఫాస్ట్గా అనేది కొంత టైం పడుతుంది. నారాయణ విద్యా సంస్థలు చాలా ప్రతిష్టాత్మకమైనది, ఎన్నో లక్షల మందికి విద్యను అందిస్తుంది. వెరీ రెస్పాన్సిబుల్ పొజిషన్ నుంచి రాజకీయాల్లోకి వెళుతున్నప్పుడు ఈ విద్యారంగం, ఈ విద్యా సంస్థలు ఏమవుతాయి అన్న భయం, ఎందుకంటే ఆబ్వియస్లీ పొలిటికల్ అనేటప్పటికీ ఇంకా రెస్పాన్సిబిలిటీస్ చాలా పెరుగుతాయి. మీకు మీరు ఇందాక అన్నట్టుగా కేవలం ఒక సెక్టర్ కాకుండా చాలా చూసుకోవాల్సి వస్తుంది. సో అలాంటి తరుణంలో ఇది ఎలాగా అన్న భయం మీకు ఎప్పుడైనా కలిగిందా? యాక్చువల్గా అప్పటికే మా ఇద్దరు డాటర్స్, ఇద్దరు సన్నల్స్ ఉన్నారండి. వాళ్ళు యాక్చువల్గా దాంట్లో కాస్త ఆరితేరారు యాక్చువల్గాను. అందువల్ల ఏంటంటే మా సన్నల్లా CA చార్టెడ్ అకౌంట్ అబ్బాయి, ఓకే, ఫైనాన్స్ అతను చూస్తుంటాడు. బ్రదర్ యాక్చువల్గా బీటెక్, అతను కూడా ఎక్స్పాన్షన్స్ అట్లా వింగ్స్. చిన్న డాక్టర్ వచ్చి
కాలేజీలు, పెద్ద డాక్టర్ వచ్చి స్కూల్స్ అకాడమిక్స్ చూస్తారు. ఇలా ఒక డివైడ్ చేసి యాక్చువల్గా వారికి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చినాను. అందువల్ల ఎటువంటి ప్రాబ్లం రాదనే దాంతో పోవటం. నారాయణ సంస్థలు శ్రీ చైతన్యతో కొలాబరేట్ అయ్యి చైనాగా మారింది. సో అది ఊహించిన స్థాయిలో ఫలితాలు రాలేదు అని ఒక విమర్శ కూడా ఉంది. దాని కారణం ఏంటంటారు? అంటే యాక్చువల్గా ఏంటంటే 2010-11 అప్పుడు ఏంటంటే ఈ టీచర్లు ఇక్కడి నుంచి అక్కడికి పోవటం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగేదండి. యాక్చువల్గా ఆ టీచర్లు రావడంతో కూడా పిల్లలు కూడా డిస్టర్బ్ అయ్యేవాళ్ళు. ఇక్కడి నుంచి ఆడకి పోవటం, ఆడ నుంచి ఇక్కడికి రావటం. అందుకని నారాయణ చైతన్య ఇద్దరు ఏమనుకున్నామంటే ఒక ఈ మెరిట్ స్టూడెంట్స్ వరకు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క మెయిన్ స్టాఫ్ వరకు ఉంటారో వాళ్ళకు ఒక యూనిట్ కామన్గా పెట్టుకుంటామని పెట్టాం. యాక్చువల్గా పిల్లలకి ఇబ్బంది కలగకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచరు ఒక పిల్లలతో అలవాటు అయిపోయాడు 1 year ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ ఆ టీచర్ వెళ్ళిపోగానే పిల్లవాడు ఇబ్బంది పడుతున్నాడు. మేము కొత్త టీచర్ని తెస్తున్నాం. కొత్త టీచర్ని తెచ్చినప్పుడు ఆ టీచర్తో అలవాటు కావటం, ఆ ఫ్రీక్వెన్సీ, అందుకని ఈ ప్రాబ్లం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో యాక్చువల్గా పెట్టడం జరిగింది. అయితే 5 సంవత్సరాలు కంటిన్యూ చేసాం. ఫలితాలుగా బాగానే వచ్చినాయి, కానీ కొన్ని డిఫరెన్స్ల వల్ల మళ్ళీ విడిపోవటం జరిగింది. విద్యారంగంలోనే కాక వైద్య రంగంలో కూడా మీరు నెల్లూరులో నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించారు. దాదాపు రోజుకి 1300 మందికి నిరుపేదలకు వైద్యం అందిస్తున్నారు అక్కడ. అసలు మీకు ఈ రంగంలో ప్రవేశించాలని, ఈ రకంగా సహాయపడాలని ఎలా అనిపించింది? అండ్ మీరు చేస్తున్న ఇతర సేవా కార్యక్రమాలు ఏంటి సార్? 2000లో నెల్లూరులో నారాయణ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసామండి. యాక్చువల్గా ఆ మెడికల్ కాలేజ్ ఈరోజు 250 ఇంటేక్ హాస్పిటల్, 250. వీ హ్యావ్ ఆల్ సూపర్ స్పెషాలిటీ ఎంసీఎస్ సీట్స్ ఉన్నాయి, అన్ని విభాగాలు ఉన్నాయి. యాక్చువల్గా అది 1300 బెడ్డెడ్ హాస్పిటల్. అక్కడనే డెంటల్ కాలేజీ ఉంది, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి, ఫార్మసీ ఉంది. ఈరోజు నెల్లూరులో యాక్చువల్గా ఒక రోజు ఒక 2000 మంది అవుట్ పేషెంట్స్, దాదాపు 1000 మంది ఇన్ పేషెంట్స్కి ఈరోజు అన్ని విభాగాలు చేస్తున్నాం. అది హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎందుకంటే మొన్న కరోనా వచ్చింది. కరోనా అప్పుడు యాక్చువల్గా రోజు దాదాపు 300 నుంచి 700 మంది ఇన్ పేషెంట్స్కి దాదాపు 1.5 year ఇచ్చాము సర్వీసు. ఆ సాటిస్ఫాక్షన్ మరి ఈరోజు ఎంతోమంది యాక్చువల్గా అవుపడినప్పుడు చెప్తుంటారు, ఫోన్ చేసి చెప్తుంటారు. ఈ విధంగా మెడికల్ కాలేజ్ స్థాపించడం, దానివల్ల ఈరోజు అనేక మంది పేద ప్రజలకు నెల్లూరులో సేవ అందిస్తున్నాం. దాని యొక్క సాటిస్ఫాక్షన్ కూడా హైగా ఉంది. సార్, ఎన్నికల అఫిడవిట్లో మీరు ప్రకటించిన ఆదాయం ప్రకారం దేశం మొత్తం మీద అత్యంత ధనవంతుడైన మంత్రిగా మీ గురించి చెప్పబడింది. సో ఇది వాస్తవేనా? యాక్చువల్గా దాంట్లో అఫిడవిట్లో ఉన్నది యాస్టీస్గా చేయాలి కాబట్టి ఉన్నది చేసామండి. ఆ రోజుకి యాక్చువల్గా ఏంటంటే ఉన్న మంత్రుల్లో యాక్చువల్గా హైయెస్ట్ ఉన్నదని నాకు అనౌన్స్ చేశారు. అది దట్ ఈస్ ట్రూ. ఈ మధ్యకాలంలో మీరు రాజకీయాలు కొంచెం దూరంగానే ఉన్నారు, దానికి కారణం ఏంటి? అండ్ టీడీపీలో ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న బాధ్యతలు ఏమిటి? ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పిల్లలు కొంత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి నా సపోర్ట్ కావాలా, కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయమని అడగటం జరిగింది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాను, కొద్ది రోజులు సపోర్ట్ కావాలని. ఇంతలేక కరోనా రావటం, కరోనా వల్ల అనేక ఆర్గనైజేషన్స్ డ్యామేజ్ అయిందంటే ఎడ్యుకేషన్ మేజర్ డ్యామేజ్. అయితే దాన్ని మళ్ళీ బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో దీని మీదే లాస్ట్ 3 years నుంచి కాన్సన్ట్రేషన్ చేయడం. శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల తాలూకు సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించి లోకేష్ గారు ఆ సమస్యని పరిష్కరించారని విన్నాం, అది వాస్తవేనా సార్? ఎడ్యుకేషన్ ఇష్యూస్లో నేను ఎప్పుడు కూడా రాజకీయ వాళ్ళని ఎవరిని అలా చేయలేదండి. ఓకే, అసలు నేను ఎప్పుడు యాక్చువల్గా వాళ్ళని ఎవరిని కూడా ఎంకరేజ్ చేయాల. ఎప్పుడు లోకేష్ గారు కానీ ఎవరు కూడా ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు డిస్కస్ చేసేవాళ్ళు కాదు. ఇట్ ఈస్ టోటలీ ఇండిపెండెంట్ అండ్ అటానమస్ ఆర్గనైజేషన్. ఎందుకంటే దిస్ ఈజ్ యాక్చువల్గా పిల్లలకు చదువు చెప్పాలా, వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిద్దాలా. మనకు రాజకీయాలను దాన్ని తీర్చాలి. అందుకని నేను 5 సంవత్సరాలు మినిస్టర్గా ఉంటే ఇన్స్టిట్యూషన్ని యాక్చువల్గా పిల్లలకు వదిలేసా పూర్తిగా. టోటల్ ఐ డెడికేటెడ్ టు మై మినిస్టర్ పోర్ట్ఫోలియో. మళ్ళీ ఆ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాతే మళ్ళీ దీంట్లో యాక్చువల్గా చేశాను. అందువల్ల ఎప్పుడు కూడా ఎంటర్ చేయలేదు, ఎవరు కూడా ఎంటర్ కాలేదు. మామూలు స్కూల్స్కి ఈ టెక్నో స్కూల్స్కి ఉన్న వ్యత్యాసం ఏంటి సార్? ఇప్పుడు మీకు చెప్పాను, 1997లో ఆంధ్ర నుంచి 100 మంది కూడా సెలెక్ట్ అయ్యేవాడు కాదు ఐఐటీకి. 5000 సీట్లు ఉంటాయి. అదే 2010కి 33% వచ్చింది ఆంధ్ర తెలంగాణ. దానికి కారణం ఏంటంటే మన యొక్క బుక్స్, మన స్టేట్ బుక్స్ని ఐ కంపేర్డ్ విత్ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ బుక్స్తో కంపేర్. ఇండియాలో ప్రతి స్టేట్కి ఒక స్టేట్ బుక్స్ ఉంటాయి, సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డు, ఐసిఎస్ఈ కూడా ఉంటాయి. ఎక్కువ స్కూల్స్ సిబిఎస్ఈ ఉంటాయి. చాలా తేడా ఉంటాయి. అప్పుడు గవర్నమెంట్కి నేను రిప్రజెంటేషన్స్ ఇచ్చాను, మన బుక్స్ని మార్చాలండి, మార్చుకుంటే మన పిల్లలు ఎప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో పోటీలో ఉండలేరని. అప్పుడు గవర్నమెంట్ కూడా వెంటనే దాని మీద కమిటీ వేసింది.
అయితే ఆ కమిటీ వేసి ఆ రిపోర్ట్ వచ్చి అవి డిస్కస్ చేసేందుకు టైం తీసుకుంటుంది గవర్నమెంట్లో. ఓకే. అయితే నేనేం చేశానంటే వెంటనే నారాయణ ఈ టెక్నో స్కూల్స్ అని పెట్టి సిలబస్ని ఇంటిగ్రేట్ చేస్తాం. స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్, ఐసీ సిలబస్ మూడింటిని ఇంటిగ్రేట్ చేసి ఓ ఒక నారాయణ సిలబస్ అని తయారు చేస్తాం. దాన్నే నారాయణ ఈ టెక్నో సిలబస్ అన్నాం. ఓకే. అంటే మరి పిల్లలకి బర్డెన్ అవ్వలేదా అండి? అంటే మీరు లోయర్ క్లాస్ నుంచి చెప్పినప్పుడు బర్డెన్ కాదు, ఒక్కసారి ఇంటర్మీడియట్లో చెప్పాలంటే బర్డెన్ అవుతుంది. ఓకే. అందుకనే స్కూల్ లెవెల్ నుంచే దాన్ని యాక్చువల్గా తీసుకొచ్చాం. ఓకే. అది తీసుకురావటం వల్ల ఈరోజు ఇన్ని సీట్లు వస్తున్నాయి ఐఐటి కంటే. దట్ ఈస్ ది రీజన్. సో టెక్నో స్కూల్లో ఇట్ ఇస్ మోర్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ వెరీ సిలబస్ విచ్ ఈస్ సూటబుల్ ఫర్ నీట్ అండ్ ఐఐటి ఆఫ్టర్ 12th. ఇప్పుడు ఐఐటి కోచింగ్ అనేటప్పటికీ ఇంటర్మీడియట్ నుంచి 10th క్లాస్ నుంచి గట్టిగా మాడితే 8th క్లాస్ నుంచి కూడా జరుగుతుంది. 6th నుంచి కూడా జరుగుతుంది. 6వ క్లాస్ నుంచి జరగడం మేబీ ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుందనే ఉద్దేశం నిజం అవ్వచ్చు గాక, బట్ ప్రెషర్ ఫ్యాక్టర్ బిల్డప్ ఎక్కువ అయిపోతుంది, పిల్లలు ఎక్కువ ప్రెషర్ గురవుతున్నారు అనే ఒక వాదన కూడా ఉంది. మీ ఉద్దేశ ప్రకారం అసలు ఏ ఏజ్లో స్టార్ట్ చేస్తే కరెక్ట్? అంటే యాక్చువల్గా ఏంటంటే ఐఐటి అంటే సపరేట్ ఏముండదండి, వాళ్ళకి బేసిక్స్ బాగా స్ట్రాంగ్ చేయటమే మెయిన్. ఎందుకంటే ఇప్పుడు 6th క్లాస్ తీసుకుంటే సపోజ్ 8 టాపిక్లు ఉన్నాయనుకో, ఒక 6 టాపిక్లు బాగా చదివి 2 టాపిక్లు వదిలేశారు అనుకోండి, 7th క్లాస్ దాని కంటిన్యూషన్లో ఆ 2 టాపిక్కి సంబంధించి వీక్ అయిపోతాడు. ఇక్కడ మేము ఏం చేస్తామంటే 8 టాపిక్లు యూనిఫామ్గా చదువు చెప్తాం, అన్నిట్లో ఈక్వల్గా బేసిక్స్ వచ్చేది చేస్తాం. ఓకే. సో ఏ టాపిక్ వాడు మిస్ కాకుండా బేసిక్స్ స్ట్రాంగ్ అవుతూ అప్లికేషన్ ఏదైతే చేస్తాం. యూనిఫామ్గా పిల్లవాడు యాక్చువల్గా చదివాడు అనుకోండి, బర్డన్ ఉండదు. అట్ట కాకుండా వాడు 8th దాకా చదవాలా, 9thలో ఒకసారి ఈ టెక్నాలజీ పడేసేసి వాడిని చదవరా అంటే వాడికి బర్డన్ అవుతుంది. ఒక టీచర్గా కానీ, ఒక విద్యాసంస్థ చైర్మన్గా కానీ, ఒక రాజకీయ నాయకుడిగా కానీ మీరు ఎన్నో విజయాలు చవి చూశారు. కానీ ప్రత్యేకించి ఈ కోణంలో నేను విజయాన్ని సాధించలేకపోయాను అనుకునే అంశం మీ జీవితంలో ఏదైనా ఉండిపోయిందా? ఇంతవరకు ఏది లేదండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఒక ట్యూషన్ మాస్టర్గా స్టార్ట్ చేసి అంచెలంచెలుగా డెవలప్ చేస్తూ వచ్చాను. తర్వాత మెడికల్ ప్రొఫెషన్లో కూడా ఎంటర్ అయ్యి మెడికల్ కాలేజీ, డెంటల్ కాలేజీ అక్కడ కూడా చేశాను. తర్వాత 2014లో రాజకీయంగా ఎంటర్ అయ్యి అక్కడ కూడా నాకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక మంచి ఆపర్చునిటీ. బహుశా నేను ఫైనాన్స్ మినిస్టర్గా నేను అడిగింది కానీ ఇచ్చుంటే బహుశా అంత పాపులర్ అయ్యేవాడిని కాదు. ఆయనకైనా ఆఫర్ చేసి ఒక మంచి రాజధాని కట్టు, ప్రపంచంలో టాప్ 5లో ఒకటి ఉండాలని. మీకు ఎడ్యుకేషన్ మినిస్టర్గా వెళ్ళాలని అనిపించలేదు సార్ ఇప్పుడు? అది ఎప్పుడు అనిపించలేదండి, ఎందుకంటే ఇక్కడ నేను పీక్స్ చూశాను కాబట్టి. ఓకే. ఇక్కడ ఆల్రెడీ పీక్స్ చూశాను కాబట్టి అసలు ఆ ఉద్దేశం లేదు. ఓకే. అందువల్ల మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి అది తీసుకోవడం కూడా కరెక్ట్ కాదనేది నా భావం. ఒక విద్యా సంస్థ నడిపిస్తున్నప్పుడు మంచి ర్యాంకులు రావడం, మంచి మార్కులు రప్పించడం ఇదంతా ఒక ఎత్తు అయితే, నాణ్యానికి ఉన్న మరో కోణం ఎన్నో సమస్యలు, ముఖ్యంగా విద్యార్థుల తాలూకు ప్రవర్తన వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళు ప్రెషర్ గురవుతున్నారని, ఎక్కువ పిల్లల్ని రుబ్బేస్తున్నారని, ఇటువంటివి కావచ్చు. వాటిల్లో విద్యా సంస్థలకు సంబంధించి ఎక్కువగా ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయి, మీరు వాటిని ఎలా పరిష్కరిస్తారు? జనరల్గా ఏంటంటేనండి, ఇప్పుడు పిల్లలు ఉన్న తర్వాత అనేక సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే అందరి యొక్క మెంటాలిటీ, సైకాలజీ ఒకటి కాదు. అందరూ కూడా డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చుంటారు. ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న డిఫరెంట్ సమస్యలు కావచ్చు, లేదా వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు. ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళు అయితే పిల్లల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంటారు. చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఎంకరేజ్ చేస్తారు, చేయను అంటలేదు, బట్ ఆ చేసే వే డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చండీగఢ్ తీసుకుంటే, చండీగఢ్లో మెజారిటీ పిల్లలు బాగా చదువుతుంటారు. ఓకే. దానికి స్టడీ చేసాం వాట్ ఈస్ ద రీజన్. మెజారిటీ అక్కడ యాక్చువల్గా ఈ మిలిటరీ ఆఫీసర్స్ కానీ వాళ్ళందరూ యాక్చువల్గా వాళ్ళు పిల్లలకి రోజు 2 గంటలు 3 గంటలు దే ఆర్ స్పెండింగ్ టైం, ఫాదర్స్ మదర్స్, పేరెంట్స్ ఆర్ స్పెండింగ్ టైం. అది సీక్రెట్. అది సీక్రెట్. స్టడీ ఎందుకంటే వాళ్ళకున్న వర్క్ లిమిటెడ్ వర్క్. సో వాళ్ళ అంబిషన్ ఏంటంటే పిల్లవాడిని మంచి ఐఐటీయో ఒలింపియాడో చేయాలనేది అంబిషన్. అందువల్ల దే ఆర్ స్పెండింగ్ 1 hour 2 hours 3 hours. ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళే తీసుకొచ్చి దించుకోపోతుంటారు, మదర్ ఆర్ ఫాదర్. సో ఆటోమేటిక్గా అది పిల్లలకి ఇన్స్పిరేషన్ ఉంటుంది. అలా యాక్చువల్గా వాటన్నిటి కారణాల వల్ల యాక్చువల్గా ఏంటంటే దట్ ఈస్ ద రీజన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే తీసుకోండి, మా ఫాదర్ బస్ కండక్టర్, మదర్ ఎలిముద్ర. నేను కొద్దిగా చదువుకోరాగానే మా సిస్టర్స్ని, బ్రదర్స్ని అందరినీ వాళ్ళు ఇన్స్పైర్గా చదివారు. ఈరోజు నెక్స్ట్ జనరేషన్ అదేవిధంగా చదువుతున్నారు. ఇంకా జనరేషన్లో మార్పు వస్తుంది. అట్లా బిగినింగ్లో కొంత ఉంటుంది ఖచ్చితంగాను.
మీరు చెప్పినట్టు ఏంటంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, ఆ వాళ్ళున్న ఏరియా కావచ్చు, దాన్ని బట్టి చాలామంది విద్యార్థులు చదువుకోలేకో లేకపోతే మార్కులు సరిగ్గా రాకో లేకపోతే ఇతర కారణాల వల్ల ఒక్కొక్కసారి ఆత్మహత్యలు కూడా పాల్పడుతూ ఉంటారు. అలాంటి సమస్యలు మీకు ఎదురైనప్పుడు మీరు దాన్ని ఎలా డీల్ చేస్తారు సార్? అలాంటి సమస్యలు అప్పుడప్పుడు ఎదురవుతూనే ఉన్నాయండి యాక్చువల్గాను. అయితే మేము కౌన్సిలర్స్ని పెట్టున్నాం యాక్చువల్గా. దానికోసంగా కౌన్సిలర్స్ని పెట్టి పిల్లలకి కౌన్సిల్ చేయడం జరుగుతుంది. హాస్టల్స్లో వార్డర్స్ని అబ్జర్వ్ చేయమంటాం, పిల్లల ముభావంగా ఉండటం, మిగతా వాళ్ళతో కలవకుండా పోవటం, ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని కొద్దిగా కౌన్సిల్ చేయటం, మరి ఎక్కువగా ఉంటే పేరెంట్స్ని పిలిపించి పంపించడం, ఇవన్నీ ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ వీఆర్ డూయింగ్. ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది. బట్ అక్కడక్కడ తెలియకుండా రేర్గా ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. కార్పొరేట్ విద్యా సంస్థల విద్యా విధానం వల్ల పిల్లలు క్రీడా స్ఫూర్తిని కోల్పోతున్నారు అనే ఒక విమర్శ కూడా ఉంది. అంటే మీరు చెప్పిన దాంట్లో కొంత నిజం ఉందండి, నేను కాదంటం లేదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ వాటిల్లో మంచి ప్లే గ్రౌండ్స్ అవి ఉన్నాయి, అంటే వాళ్ళకి స్పేస్ ఉంది. ఎందుకంటే నేను మున్సిపల్ శాఖ మంత్రిగా 2000 స్కూల్స్ని స్టడీ చేశాను. కార్పొరేట్లో నాకు ఎలా అనుభవం. సో ఆల్మోస్ట్ ఈ 2000 స్కూల్స్లో ఆల్మోస్ట్ ప్రతి స్కూల్లో 1/2 acre, 1 acre, 2 acres, 5 acres ల్యాండ్ ఉంది. మంచి స్పేస్. అందువల్ల వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ ప్లాన్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. ఈ ఏరియాలో ఈరోజు నేను స్కూల్ పెట్టాలంటే నాకు ప్లే గ్రౌండ్ ఉండే ల్యాండ్ దొరకదు, అసలు ల్యాండే ఉండదు. కాబట్టి ఉన్న దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్స్ నామ్స్ ప్రకారం బిల్డింగ్ కట్టించుకుంటున్నాం. మినిమం 12,000 square feet బిల్డింగ్ ఉండాలి, దట్ ఈస్ ద నామ్. ప్లే గ్రౌండ్ అంటే దగ్గరలో ఉన్న ఏదైనా ప్లే గ్రౌండ్ కానీ దానికి అసోసియేట్ చేయటం. అదే స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉంటే పిల్లలకి టైం టేబుల్ వేసి షెడ్యూల్ వేసి చేయటం ఒక తీరు. ఎక్కడో 5 kilometers, 3 kilometers, 2 kilometers అంటే వీళ్ళని బస్సులను దీంట్లోనే తీసుకుపోయి చేయటం వేరు. ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ ఉంది. అందువల్ల యాక్చువల్గా ఏంటంటే మీరు అన్నట్టుగా ఏంటంటే అది చాలా తక్కువ. దానికి మేము కొంత ఇండోర్ గేమ్స్కి ప్లాన్ చేస్తున్నాం. ఇండోర్ గేమ్స్కి స్కూల్స్లో అయితే అన్ని స్కూల్స్లో ఇండోర్ గేమ్స్ పెట్టాం, అది మస్ట్ చేసాం. కాలేజీల్లో కూడా యాక్చువల్గా ఏంటంటే ఇండోర్ గేమ్స్ పెడుతున్నాం, కానీ పిల్లలు దాన్ని చేయట్లేదు. ఈరోజు మీకు తెలుసు పిల్లలంటే క్రికెట్ కానీ లేకంటే బాస్కెట్బాల్ ఇవి ప్రిఫర్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐఐటి, నీట్ లాంటి పరీక్షల్లో మీరు ఎన్నో విజయాలు సాధించారు, అది అందరికీ తెలిసిందే. బట్ ప్రత్యేకించి మీరు పాటించే ప్రణాళికలు ఏమిటి? విజయాల వెనకాల ఉన్న సీక్రెట్స్ ఏమిటి? పిల్లలకి బేసిక్స్ రావాలనేది ఫస్ట్ కాన్సెప్ట్. మా దాంట్లో CDF అంటాం, కాన్సెప్ట్స్, డెఫినేషన్స్ అండ్ ఫార్ములా. ప్రతి పిల్లవాడు నారాయణలో చేరిన వాడికి CDF బుక్ ఒకటి ఇస్తాం. మీరు 6వ తరగతి నుంచి 7వ తరగతికి వచ్చారు, వచ్చినప్పుడు 6వ తరగతిలో ఏదైనా చదవని గ్యాప్స్ ఉంటే దానికి ఒక CDF ఇస్తాం. కాన్సెప్ట్స్, డెఫినేషన్స్, ఫార్ములాస్. అంటే బేసిక్స్ రాంది ఎవరు ముందుకు పోలేరు. కరెక్ట్. అదేవిధంగా ప్రతి క్లాస్ చదివేవాడికి కూడా కాన్సెప్ట్స్, డెఫినేషన్స్, ఫార్ములాస్. అందరూ ఏమంటే ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అంతా బై హార్ట్ చేయిస్తారు, మల్టిపుల్ చాయిస్ చదివిస్తారు, మల్టిపుల్ చాయిస్ మక్కి చదివించి ఆడ రీప్రొడ్యూస్ కాదండి. ఇక్కడ మా దాంట్లో మేజర్గా CDF, కాన్సెప్ట్స్, డెఫినేషన్స్, ఫార్ములాస్. బేస్ వస్తే తర్వాత వాడు అప్లికేషన్ చేయగలడు. కరెక్ట్. బేస్ లాగానే అప్లికేషన్ చేయలేడు. అందువల్ల నారాయణలో ఇండియాలో ఎక్కడున్నా ఫస్ట్ నేను చెప్పేది ఏ మీటింగ్లో అయినా పిల్లలకి కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ చేయండి. మున్సిపల్ స్కూల్ 2000 స్కూల్లో కూడా నేను CDF ఇంట్రొడ్యూస్ చేశాను. నారాయణ CDF కంటెంటే ఇచ్చేసాడు. నేనున్న 5 సంవత్సరాలు జరిగింది, తర్వాత అది జరుగుతుందో తెలియదు, తీసేశారన్నారు యాక్చువల్గా. బట్ బేసిక్సే ఫస్ట్ ఇస్తూ డెప్త్కి పోతాం. అది నారాయణలో యాక్చువల్ స్పెషాలిటీ. ప్రణాళికలు కూడా ఏంటంటే అన్నీ స్టడీ చేస్తాం. డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, తప్పులేదు, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయి, దానికంటే మనం బెటర్గా ఏం చేయాలి, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారు, ఎలాంటివి వస్తున్నాయి, వాళ్ళ దాంట్లో ఉన్న లోపాలు ఏంది, దాన్ని ఏ విధంగా చేస్తే ఇంకా బెటర్ అవుతాం. టీచింగ్ మైక్రో షెడ్యూల్స్ ఉంటాయి. మైక్రో షెడ్యూల్స్ మైక్రో లెవెల్లో ఉంటాయి. ఇండియా మొత్తం కామన్ అండి. ఈరోజు ఫిజిక్స్ 9th క్లాస్ అంటే 9th క్లాస్లో హైదరాబాద్లో ఏం జరుగుద్దో, నెల్లూరులో ఏం జరుగుద్దో, చండీగఢ్లో ఏం జరుగుద్దో, పంజాబ్ అదే జరుగుద్ది. ఆల్ టీచర్స్ అవే చెప్పాలి. సెంట్రల్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి ఇండియాలో మొత్తాన్ని పంపిస్తాం. ఇండియా మొత్తం కామన్. ఇండియా మొత్తం కామన్ ఎగ్జామ్ పేపర్, కామన్ అనాలిసిస్. ఓకే, ప్యాటర్న్ ఆఫ్ అనాలిసిస్ చాలా డెప్త్ ఉంటుంది. ఎంత డెప్త్ ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఎ టీచర్,
మీరు మ్యాథమెటిక్స్ టీచర్, ఇవాళ ఈ వీక్ మీరు చెప్పిన సబ్జెక్టులు ఎగ్జామ్ పెట్టాం. ఇండియా మొత్తం ఒక క్వశ్చన్ 90% పిల్లలు ఆన్సర్ చేశారు. మీరు చెప్పిన సబ్జెక్ట్లో క్వశ్చన్ నెంబర్ 1 ఇండియా మొత్తం 90% చేస్తే మీ క్లాస్లో 20% చేశారు. అదే క్వశ్చన్ మీరు టీచ్ చేసిన దాంట్లో 20% చేశారు. దాని అర్థం ఏంది? ఇండియా మొత్తం అది ఈజీ 90% చేసినా మీ దగ్గర మీరు కాన్సెప్ట్ చెప్పరా, మీరు మిస్ చేశారు. కాబట్టి నెక్స్ట్ వీక్ దాన్ని కవర్ చేయండి. ఇలా యాక్చువల్గా మైక్రో లెవెల్ ఆన్ టీచర్స్ ఉంటుంది, స్టూడెంట్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు పిల్లవాడిని నేనా నువ్వు ఒకటో క్వశ్చన్ తప్పు చేసావని ఆ పిల్లల్ని అడిగేదాని బదులు ఫస్ట్ టీచర్ని అడగాలి. నువ్వు చెప్పనందువల్ల లేదా నువ్వు తప్పు చెప్పినందువల్ల పిల్లలు 20% చేశారు, ఇండియా లెవెల్లో 90% చేస్తారు. ఇలా యాక్చువల్గా ఎవ్రీ టీచర్ని మైక్రో లెవెల్లో ఎడ్యుకేట్ చేయటం, వాళ్ళ తప్పులు వాళ్ళకి చూపించడం, వాళ్ళు కరెక్ట్ చేసుకుంటుంటారు. అది పిల్లల మీద బర్డెన్ పడుతుంది. వండర్ఫుల్. అదేవిధంగా ప్రతి పిల్లవాడికి కూడా ఎర్రర్స్ లిస్ట్ ఎగ్జామ్ అవుతానే ఇచ్చేస్తాం. నువ్వు ఒకటో బిట్టు తప్పు చేసావు, ఉండాల్సింది ఇది, రెండో బిట్టు కరెక్ట్ చేసావు. ఇట్లా ప్రతి బిట్టుకి పిల్లవాడికి మైక్రో అనాలిసిస్ షీట్ ఎగ్జామ్ అవుతాను స్లిప్ ఇస్తాం. ఆ స్లిప్ని పిల్లవాడు ఒక నోట్బుక్ మీద అంటించి తప్పులు వేణిని మళ్ళీ రెక్టిఫై చేసుకోవచ్చు. ఇలా యాక్చువల్గా మైక్రో లెవెల్లో ఉంటుంది. వెరీ దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అండ్ ప్రస్తుతం నారాయణ మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్? దేశం మొత్తం 600 బ్రాంచెస్ ఉన్నాయి ఇండియాలో. ఇండియా 20 స్టేట్స్, 600 బ్రాంచెస్. సార్, కరోనా అన్ని రంగాలని ఇబ్బంది పెట్టింది, అందులో సందేహం ఏం లేదు. మీరు ఇందాక అన్నట్టు విద్యారంగానికి ప్రత్యేకించి చాలా ఇబ్బంది అయింది. మరి ఆ టైంలో మీరు భయపడ్డారా లేదా జాగ్రత్తలు తీసుకున్నారా? మీరు మీ ప్రణాళికను ఎలా మార్చుకున్నారు? అయితే నేను ఏంటంటే మా మెడికల్ కాలేజీలో ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాను, మైక్రోబయాలజీ ఫార్మకాలజీ. ఏంది అసలు ఈ వైరస్ ఇటాటి వచ్చినప్పుడు ఏంటంటే, సార్ ఇది మినిమం 1 year సఫర్ కావాలా, వైరస్ స్ప్రెడ్ అయిన తర్వాత అదేదో 1-2 నెలలు కాదు, కాబట్టి మీరు సిస్టమ్ స్ట్రక్చర్ని ఒక 1 yearకి ప్లాన్ చేయండి అన్నారు. అప్పుడు వెంటనే 19th అనౌన్స్ చేస్తే 28th నారాయణ గ్రూప్లో ఉన్న కోర్ మెంబర్స్ని అందరిని పెట్టి మనం ఆన్లైన్కి వెళ్ళిపోవాల్సింది. నేను కనీసం 4-5 నెలలన్నా మనం ఆన్లైన్లో చెప్పాల్సి వస్తుందంటే 2020 మార్చ్ 24వ తేదీ లాక్డౌన్ రోజే నారాయణ గ్రూప్లో ఇండియా మొత్తం ఆన్లైన్ సిస్టమ్ స్టార్ట్ చేస్తాం. దిస్ ఇస్ ది ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇండియాలో ఆన్లైన్ స్టార్ట్ చేస్తాం. అదర్ ఇన్స్టిట్యూషన్స్ కొందరు మా కాంపిటేటర్స్ టీవీలకు పోయారు, అంటే టీవీల ద్వారా చెప్తాను ఇది 1-2 నెలలు అని. బట్ ఆన్లైన్ ద్వారా యాక్చువల్గా ఏంటంటే ఇండియాలో అన్ని, ఎందుకంటే ప్రతి టీచర్కి ఇంటికి లాక్డౌన్లో మేము కెమెరా స్టాండ్ ఇచ్చాం, అంటే సెల్ ఫోన్ పెట్టుకోండి, సెల్ ఫోన్ ద్వారానే సెల్ ఫోన్ స్టాండ్ పంపించాం. తర్వాత బోర్డులు పంపించాం, గ్రీన్ బోర్డులు. అందరిళ్ళకి వైఫై నెట్వర్క్ కనెక్షన్ ఇప్పించాం విత్ ఇన్ దట్ 5 days. ఇండియాలో మొత్తం ఆల్ చేసేసి వీ స్టార్టెడ్ ఆన్ 24th. అందువల్లనే చాలా చక్కగా ఇండియాలో ఆన్లైన్లో ఏ ఇన్స్టిట్యూషన్ అంటే నారాయణ ఇన్స్టిట్యూషన్ అని మాకు మంచి పేరు వచ్చింది. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. దానికి కూడా నేను యాక్చువల్గా నిజంగా గర్వంగా ఫీల్ అవుతాను. ప్రస్తుత విద్యా విధానానికి రాబోయే జాతీయ నూతన విద్యా విధానానికి ఉన్న తేడాలు ఏమిటి, అండ్ ఏ రకంగా అది విద్యార్థులకి మేలు చేకూరుస్తుంది? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చాలా మంచి పని చేసిందండి గవర్నమెంట్. నిజంగా మనం అందరం అప్రిషియేట్ చేయాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మన యొక్క కంట్రీలో ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఉంది. ఇట్ ఈస్ అఫిషియలీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. ఫస్ట్ క్లాస్కి ముందు ఏదైతే ఈ కార్పొరేట్ సెక్టర్స్ నర్సరీ, PP1, PP2 అనేవి గవర్నమెంట్లో అఫిషియల్గా లేవు. ఇట్ ఈస్ నాట్ ఏ గవర్నమెంట్ పాలసీ. ఓకే. ఇండియాలో ఆల్ కార్పొరేట్ స్కూల్స్, కాన్వెంట్స్ దే ఆర్ రన్నింగ్ నర్సరీ, PP1, PP2. ఇది 3 సంవత్సరాలు దాటిన పిల్లవాడిని స్కూల్లో వేస్తున్నారు. అదే ఫారిన్ కంట్రీస్లో ఉంది ఆల్రెడీ, డెవలప్డ్ కంట్రీస్లో ఉంది. మన కంట్రీలో ఫస్ట్ క్లాస్ నుంచి ఎడ్యుకేషన్ అంటే 6 సంవత్సరాలు దాటిన వాడి స్కూల్లో చేరటం ఎడ్యుకేషన్. 6 సంవత్సరాల లోపల ఉండేవాడికి అంగన్వాడీ స్కూల్స్ అని పెట్టారు. ఈ అంగన్వాడీ స్కూల్స్లో ఏంటంటే 6 సంవత్సరాల పిల్లలందరినీ ఒక రూమ్లో కూర్చొని పెడతారు. అక్కడ అంగన్వాడీ టీచర్ ఉంటాడు. మెయిన్ అక్కడ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆ పిల్లలకి మంచి పోషకాహారం ఇవ్వటం. దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్. తర్వాత ఒక చిన్న పుస్తకం ఇచ్చి ఆ పుస్తకంలో పిల్లల్ని ఆడతా పాడుతూ చదివించడం. బట్ వేరేజ్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్, కాన్వెంట్స్ దాన్ని నర్సరీ, PP1, PP2 అని 3 సంవత్సరాలు దాటిన చేస్తున్నారు ఆల్రెడీ. ఇండియాలో అది జరుగుతుంది. అది అంతా అనఫిషియల్, ఇట్ ఈస్ నాట్ అఫిషియల్. దెర్ ఇస్ నో స్టాట్యుటరీ, దెర్ ఇస్ నో లీగల్. అవునా? ఓకే. బట్ వేరేజ్ గవర్నమెంట్లో లేదు.
దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే లీగలైజ్ చేస్తుంది. ఇప్పుడు మేము స్కూల్స్ పర్మిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ క్లాస్ నుంచి తీసుకుంటుండేది. ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయితే ప్లే క్లాసెస్ తీసుకోవాలి. దానికి కరికులం ఇంతవరకు ఏ సిస్టమ్ అయిన కరికులం లేదు, మేము ఓన్గా చేసుకుంటున్నాం. నర్సరీ PP1 PP2 నో గవర్నమెంట్ బుక్స్. ఇప్పుడు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అది వాళ్ళే చేస్తారు, గవర్నమెంటే దానికి ఒక బోర్డులు వస్తాయి, సిలబస్ చేస్తుంది. సో ఈ విధంగా ఎడ్యుకేషన్ క్వాలిటీ పెరుగుతుంది. అంతేకాకుండా దాన్ని యాక్చువల్గా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో డిగ్రీ లెవెల్లో కొద్దిగా చిన్న మార్పులు చేశారు. 3 years బదులు 4 years అని, డిగ్రీ అని, డిప్లొమా అని. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నేనేదైతే ఆ ఈటెక్నో ఒలింపియాడ్ స్కూల్స్ పెట్టానో అంటే IITకి సూట్ అయ్యేటట్టుగా ఇండియాలో అన్ని స్టేట్స్కి మేము ఒకే సిలబస్, నారాయణ సిలబస్. ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇండియా మొత్తం కామన్ సిలబస్ వస్తుంది. కామన్ సిలబస్ వల్ల అన్ని స్టేట్లో ఉండే పిల్లలు ఈక్వల్గా బెనిఫిట్ అవుతారు. ఈరోజు మనం తీసుకుంటే యాజిటీస్గా మహారాష్ట్ర సిలబస్ ఈరోజు కూడా తక్కువ. తక్కువ. ఆంధ్ర సిలబస్ ఇప్పుడు లాస్ట్ 10 yearsలో అంటే నేనే యాక్చువల్గా ఇంటర్మీడియట్ బోర్డుకి రిప్రజెంటేషన్ ఇచ్చింది ఆ రోజుల్లో ఇస్తే దాన్ని యాక్చువల్గా ఇయర్ బై ఇయర్ మార్చుకుంటూ వచ్చారు. దాదాపు ఈరోజు CBSE సిలబస్కి ఆంధ్ర సిలబస్ ఈక్వల్ చేశారు. కర్ణాటక చేసుకున్నారు. ఈరోజు మహారాష్ట్ర తీసుకుంటే చాలా లో, సిలబస్ తక్కువ. ఇలా ఒక్కొక్క స్టేట్లో ఉంది. ఏ స్టేట్లో లో సిలబస్ ఉందో ఆ స్టేట్లో పిల్లలు ఆ స్టేట్ పాలసీ వల్ల నష్టపోతున్నారు. బట్ ఇండియా మొత్తం కామన్గా రావటం వల్ల అందరి పిల్లలకి సమాన అవకాశాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, అది IAS కావచ్చు, IPS కావచ్చు, IIT కావచ్చు, NIT కావచ్చు, అన్నిట్లో సమాన అవకాశాలు ఉంటాయి. మా ఈటీవీ ప్రేక్షకులకి, ముఖ్యంగా విద్యార్థులకి మీరిచ్చే సందేశం ఏంటి సార్? ఎవరైనా ఈ యొక్క ప్రపంచంలో ఎవరైనా డెవలప్ కావాలన్నా హార్డ్ వర్క్ ఒకటే. అల్టిమేట్గా ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ వల్ల సమాజంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఎందుకంటే మనం ఒక 50 years, 100 years, 150 years, 200 years ఇలా తీసుకుంటా పోతే ఈరోజు కల్చర్ మారుతుంది, అవేర్నెస్ వస్తుంది, ఇండివిజువాలిటీ వస్తుంది. వీటన్నిటి కారణం ఏంటంటే ఎడ్యుకేషన్. అందువల్ల ప్రతి ఒక్కరూ చక్కగా చదవండి. తల్లిదండ్రులు అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే చక్కగా పిల్లల్ని చదివించండి. ఈరోజు నేను చదవకుండా ఉంటే ఈరోజు మా ఫ్యామిలీ కాదు, మా బంధువులు అంతా దాదాపు ఒక 100 కుటుంబాలు ఈరోజు డిఫరెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. నేను ఒక్కడిని చదువుకోబట్టి. అట్లా ఒక్కరు చదవటం వల్ల ప్రతి ఒక్కరూ వాళ్ళ బంధువులు ఒక 100 మంది కుటుంబాలు డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, 1000 మందికి, లక్షల మందికి ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. అందువల్ల మీ పిల్లలకి చదువు మీద హై ప్రయారిటీ ఇచ్చి చక్కగా చదివించమని ప్రతి తల్లిదండ్రులు నేను కోరుకుంటున్నాను. వండర్ఫుల్ సార్, చాలా సంతోషం సార్. మీ జీవితంలోని ఎన్నో మంచి అనుభవాలని, అలాగే జ్ఞాపకాలని అండ్ మీ తాలూకు సేవా దృక్పథాన్ని మాతో పంచుకున్నారు. అండ్ మరొక్కసారి మా చెప్పాలన్న కార్యక్రమానికి విచ్చేసినందుకు ఈటీవీ తరఫున, మా ప్రేక్షకుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ యొక్క బృందానికి, వాళ్ళందరికీ కూడా యాక్చువల్గా నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.